హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టీజీపీఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఏదైతే మనం 2016లో కండక్ట్ చేసారో దానిలో పేపర్ 3 యొక్క 5th క్వశ్చన్ని డిస్కస్ చేస్తున్నాం. సో క్వశ్చన్ ఏమంటున్నా అంటే, వెన్ ఎ కంట్రీ ఎంటర్స్ ఎ రిసెషన్ మెనీ జాబ్స్ ఆర్ లాస్ట్, దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్. ఏదన్నా కంట్రీ రిసెషన్ వచ్చినప్పుడు దాంట్లో జాబ్స్ అనేవి చాలా లూజ్ అవుతారు. ఆ లూజ్ అయినప్పుడు వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ టైప్ ఏది అంటే దాన్ని ఏమంటారు? ఫిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారా, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారా, సీజనల్ అంటారా, డిస్గైజ్డ్ అంటారా? సో అది చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిసెషన్ అంటే ఏంటంటే ఏదైనా ఎకనామిక్ క్రైసిస్ ఆర్ సిచ్యువేషన్ అంటే ఏదైనా పాండమిక్ సిచ్యువేషన్, కరోనా వచ్చింది కదా, ఆ టైంలో ఏమవుతుందంటే ఎకనామీ అనేది సరిగ్గా నడవదు, దాని ఫ్లో అనేది కరెక్ట్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రీస్ అవన్నీ వర్క్ చేయడం తక్కువ అయిపోతుంది. ఎంప్లాయ్మెంట్ అంటే ఇండస్ట్రీసే మూసిపోయినప్పుడు దానిలో పనిచేసే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? చేయరు కదా. సో దీనివల్ల వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ తగ్గుతుంది. సో ఇట్స్ ఎ సైక్లికల్ థింగ్. దానివల్ల ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అట్లా అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏదో చూద్దాం. అన్ఎంప్లాయ్మెంట్ దాని టైప్స్ చూసిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఉంది కదా, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి చూద్దాం. ఓకే, ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్లో మనం ఏమేమి చూస్తామంటే ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్ చూస్తాం. దాని తర్వాత ఏ టైప్స్ ఉన్నాయి అంటే స్ట్రక్చరల్ ఉంది, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లికల్, సీజనల్, వాలంటరీ, డిస్గైజ్డ్, అండర్ ఎంప్లాయ్మెంట్. సో ఇవన్నీ అనమాట. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంది? ఎప్పుడైతే ఒక నేషన్లో ఆర్ కంట్రీలో ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ తాను ఏమంటారు అన్ని స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాడు. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు, పోయి వర్క్ చేద్దాం అనుకుంటాడు. వర్క్ చేయడానికి పోయినప్పుడు ఆయనకు ఎంప్లాయ్మెంట్ అనేది దొరకనప్పుడు ఆ సిచ్యువేషన్ని అన్ఎంప్లాయ్మెంట్ అంటారనమాట. ఎప్పుడైతే ఒక మనిషి జాబ్ కోసం వెతుకుతుండగానే తనకు జాబ్ దొరుకుతలేదు, దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకుండే స్కిల్స్కి ఇంకా జాబ్ రిక్వైర్మెంట్కి మిస్ మ్యాచ్ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు నీకు కుండ చేయడం వచ్చు, పాట్ చేయడం వచ్చు, కాకపోతే అక్కడ జాబ్ మెయిన్గా నడిచేది ఆ ఎకానమీలో ఏంటంటే వుడ్ ఏమంటారు, వుడ్ డాల్స్ ఏమంటారు, అవి నడుస్తాయి. బొమ్మలు, చెక్కతో చేసిన బొమ్మలు నడుస్తాయి. సో అప్పుడు ఈడ ఎకానమీలో నడిచేది వేరే, నీకు వచ్చిన స్కిల్ వేరే. అప్పుడు రెండు మిస్ మ్యాచ్ అవుతాయి కదా. సో అప్పుడు నీకు ఎంప్లాయ్మెంట్ అనేది దొరకదు. సో ఇట్లాంటి అన్ఎంప్లాయ్మెంట్ని ఏమంటారు? స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. మిస్ మ్యాచ్ బిట్వీన్ స్కిల్స్ ఇంకా జాబ్ రిక్వైర్మెంట్కి. ఇది మేజర్గా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు అవుతుందంటే, సపోజ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ఒక పర్సన్ ఏం చేసినాడు, దాన్ని నేర్చుకొని అప్గ్రేడ్ అయ్యిండు. ఇంకో ఆయన ఏమనుకున్నాడు, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమంత అవసరం లేదు అది ఇది అనుకున్నాడు. నెక్స్ట్ ఫ్యూచర్ ఏమైంది, నెక్స్ట్ టెక్నాలజీ అదే విధంగా ఇంప్రూవ్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే ఇంకా 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 అప్గ్రేడ్ ఎక్కుంటూ పోయింది. సో ఇక్కడ వదిలేసిన అయిన తర్వాత ఇక్కడ ఈ పాత్ దగ్గర పికప్ చేసుకోవాలంటే టైం పడుతుంది. సో మేజర్గా అట్లాంటి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుంది? టెక్నాలజికల్ చేంజెస్ వస్తాయి. ర్యాపిడ్ టెక్నాలజికల్ చేంజెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎవరైతే బాగా నేర్చుకుంటారో దే ఆర్ ఏబుల్ టు గెట్ ద జాబ్. ఓకే, ఎవరైతే టెక్నికల్గా అంత తక్కువ ఉంటారో వాళ్ళకు కష్టం అయిపోతుంది. సో దీన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారంట అన్నమాట. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంది? నీ దగ్గర ఉండే స్కిల్కి అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్కి మిస్ మ్యాచ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే టెంపరరీ అన్ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ ట్రాన్సిషన్ ఆర్ జాబ్ సెర్చ్. అంటే ఎప్పుడైతే నువ్వు
గ్రాడ్యుయేషన్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం వెతుకుతున్నావు. జాబ్ కోసం వెతికే టైంలో ఈ రెండింటి మధ్యలో అంటే నీకు గ్రాడ్యుయేషన్ నుంచి ఇంకా నీకు జాబ్ వచ్చే మధ్యలో ఉండే టైం పీరియడ్ ఉంటారు కదా, దాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అనమాట. ఎందుకంటే అది కొద్ది టైమే ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ కాదు. when workers are in between jobs అంటే లేదంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ పోవాలన్నప్పుడు తీసుకుంటావు కదా, అదనమాట. ఈ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది మనకు? ఎకనామిక్ డౌన్ టర్న్స్ ఆర్ రిసెషన్స్. ఎప్పుడైతే మనకు జాబ్ అనేది రిసెషన్స్ వచ్చినప్పుడు, లేదంటే ఎకనామిక్ డౌన్ టర్న్స్ అంటే కోవిడ్-19లో చాలామంది జాబ్ కోల్పోయినారు. ఓకే, సో అట్లాంటి రిసెషన్, అట్లాంటి టైంలో మనకి ఏదైతే జాబ్ పోతుందో దాన్ని సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారనమాట. అది ఎందుకు అవుతుందంటే ఇప్పుడు కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 వచ్చినప్పుడు అన్ని ఏరియాస్ అన్నీ లాక్ చేసినారు. లాక్ చేసినప్పుడు ఏమైంది? డిమాండ్ అనేది ఫాల్ అయింది. డిమాండ్ అనేది ఫాల్ అయినప్పుడు సప్లై అనేది కూడా తగ్గుతుంది అన్నప్పుడు కాస్ట్ అనేది పెరుగుతుంది కదా, అదే ప్రొడక్షన్లో వేయాలంటే. అందుకోసం ఏం చేస్తారు? ఎంప్లాయ్మెంట్ అనేది అంత అవసరం ఉండదు, లేబర్ అనేది అవసరం ఉండదు. లేబర్ అనేది అవసరం ఉండనప్పుడు ఏం చేస్తారు? లేబర్ని జాబ్లోకి వెళ్ళి తీసేస్తారు. అట్లాంటి టైంలో ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ వస్తుందో దాన్ని సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్లో రెయినీ సీజన్ ఉంది. రెయినీ సీజన్లో మనకు బాగా వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు అప్పుడు ఎక్కువ అగ్రికల్చర్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? విలేజ్లో ఉండే లేబరర్స్కి పొలం దున్ననికే ఇంకా ట్రాక్టర్స్కి ఇంకా ఇట్లా కల్టివేషన్ అనేది జరుగుతున్నందుకు అక్కడ ఉండే ఎకానమీ అంటే ఆ విలేజ్ ఎకానమీ కూడా ఇట్ విల్ బూమ్. కాకపోతే ఇన్ కాంట్రాస్ట్ సమ్మర్ సీజన్లో ఏమవుతుంది? సమ్మర్లో దెర్ విల్ బి నో రెయిన్స్ అయినప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయినప్పుడు డిమాండ్ ఫర్ లేబర్ అనేది తగ్గినప్పుడు ఆ లేబర్ అనేది వాళ్ళకు పని అనేది దొరకదు. ఎందుకంటే సీజనల్, రెయినీ సీజన్ నుంచి సమ్మర్ సీజన్ అంటే నాట్ రెయినీ సీజన్ ఆర్ సమ్మర్ సీజన్, మామూలుగా అంటే ఒక సీజన్లో ఎప్పుడైతే పని జరుగుతుంది ఇంకో సీజన్లో పని జరగకుండా నీకు అన్ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో దాన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు అన్నమాట. ఎంప్లాయ్మెంట్ ఫ్లక్చుయేట్స్ బేస్డ్ ఆన్ సీజన్స్. నెక్స్ట్ వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. బేసికల్గా అందరికి తెలుసు, ఈ పేరు ఏంటనే వాలంటరీ అంటే ఎప్పుడైతే నువ్వు జాబ్ ఉంది, జాబ్లో నీకు సాటిస్ఫాక్షన్ లేదు ఆర్ సమ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు, దాని నుంచి విత్డ్రా అయినావు, దాన్ని వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పాట్ ఉంది, కుండ. ఆ కుండ చేయడానికి ఒక్క మనిషి సరిపోతాడు. కాకపోతే ఇప్పుడు ఆ ఒక్క మనిషి బదులు 5 మంది మనుషులను పెట్టి ఆ కుండ తయారు చేస్తే ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది కదా. సో ఈ కండిషన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు అనమాట. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంది? ఒక్క కుండను 5 మంది 10 మంది చేసేదాన్ని అవసరానికంటే మించి. సో దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు అనమాట. సో ఇది బేసికల్గా ఎక్కడ మనం చూడొచ్చు అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో చూడొచ్చు. సో అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 acre ఆఫ్ ల్యాండ్ ఉంది. 1 acre ఆఫ్ ల్యాండ్ని మేనేజ్ చేయడానికి సో అంటే అదే 1 acreకి 1 person రిక్వైర్మెంట్ ఉంది. అంటే 1 personకి అంటే 1 acreని 1 మనిషి చూసుకోగలుగుతాడు. కాకపోతే ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ ఏమనుకుంటుంది, నా ప్రజెన్స్ కూడా అగ్రికల్చర్లో ఇంపార్టెంట్, అంటే లేబర్ కాస్ట్ అవన్నీ ఎందుకు, నేనే పని చేస్తాము అని అనుకుంటారు. అప్పుడు ఈ 4 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రజెన్స్ కూడా ఇక్కడ చూపించినప్పుడు వీళ్ళ ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ, కాకపోతే వాళ్ళ దానికంటే తక్కువ చేస్తున్నారు. సో
సో దీన్ని ఏమంటారు, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఇంకా అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే వాళ్ళ స్కిల్ లెవెల్ కంటే తక్కువ స్కిల్ లెవెల్స్. అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి ఒక కొండని పడగొట్టగలుగుతాడు, కాకపోతే ఆయనని చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, దాన్ని పడగొట్టమని చెప్తారు. సో దీన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు అనమాట. అంటే వాళ్ళకున్న స్కిల్స్ కంటే వాళ్ళు తక్కువ పని చేయడం. సో ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అదే మంచి పని చేస్తే వాళ్ళ మామూలుగా నేషన్కి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరిగినప్పుడు ఈజీ వర్క్, పని కూడా తొందర అయిపోతుంది కదా. సో అట్లా అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ హై స్కిల్డ్ ఇండివిజువల్స్ ఇన్ లో స్కిల్డ్ జాబ్స్ అనమాట. దీనిలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నేచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎకానమీ ఉంది కదా, అది ఫుల్లీ ఎంప్లాయిడ్ అంటే ఏమంటారు, ఇంక్లూడింగ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, స్ట్రక్చర్ అన్ఎంప్లాయ్మెంట్, అంటే ఈ రెండు కూడా కన్సిడర్ చేసి ఎప్పుడైతే నేషన్ ఫుల్గా ఎంప్లాయిడ్ ఉంటుందో దాన్ని నేచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అనమాట. సో ఇది అన్ఎంప్లాయ్మెంట్, ఇంకా దాని టైప్స్. ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ చూద్దాం. సో ఏమంటుంది, when a country enters a రిసెషన్ వచ్చినప్పుడు ఏ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో మనం ఇంతకుముందే చూసినాం ఏ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎప్పుడైతే ఒక జాబ్ నుంచి ఒక జాబ్కి పోయే మధ్యలో టైం ఉంటుంది కదా, అది ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. లేదంటే గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ వచ్చే వరకు ఉండే టైం పీరియడ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఆన్సర్ అయితే బి. నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అగ్రికల్చర్ ఎగ్జాంపుల్. అంటే ఒక సీజన్లో నీకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, తర్వాత ఎంప్లాయ్మెంట్ దొరకదు. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఒక పనికి ఒక్కరు అయ్యే దగ్గర 5 మందిని పెట్టడం, అట్లా అంత నెససరీ లేని దగ్గర కూడా పెట్టడం. సో దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అనమాట. సో ఆన్సర్ ఏంటంటే 2. So that's it for the video. If you like the video, please do subscribe and share it.